లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవము నిచ్చును. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ప్రతి మనిషి కూడా పుట్టిన ప్రతి మనిషి కూడా సావాలనుకోరు, బతకాలనుకుంటారు. ఎక్కువ రోజులు బతకాలనుకుంటారు. ఇంకా మళ్ళీ ఈనాడు ఎన్నో హాస్పిటళ్ళు ఉన్నాయంటే ఎందుకు, ఎంతమంది అయినా కానీ ఎన్నో వ్యాధులు రోగాలు వచ్చినా వాటి నుంచి భద్రపరిచేవాడి బతకాలనుకుంటారు. ఎంత ముసలోళ్ళు అయినా సస్తే బాగుండు అనుకోరు. కొందరు పరిస్థితులు బాగాలేక సూసైడ్ చేసుకొని చస్తున్నారు, ప్రమాదాల వల్ల చస్తారు. కానీ స్వతహాగా తాను చావాలని మనిషి లేడు. దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని ఉద్దేశం అయితే అది కాదు. మనుషుడు తనతో కూడా ఆయన వలనే నిరంతరం జీవించాలని ఉద్దేశించి ఆదాము వలన తయారు చేసినాడు. వారిని సృజించినాడు తన స్వాస్థ్యములతోటి. అయితే వారు తప్పిపోయినారు, పాపం చేసినారు. దేవుడు చెప్పిన ఆజ్ఞ మీరినారు. పండు తిని దినమున నిక్షేమంగా చచ్చదవు అని చెప్పినాడు. వారు ఆజ్ఞ అతిక్రమించినారు. దేవునికి అవిధేయత చూపించిన కారణాన వారు మరణం అనేది తెచ్చుకున్నారు. అయితే ఈ మరణంను తప్పించడానికి, ఈ మరణం ఆయన ఉద్దేశం ఏంది? దేవునితో మనిషి ఎప్పటికి ఉండాలని ఉద్దేశం. అయితే ఈ తప్పిపోయిన మనుషుడు, మరణానికి లోనైన ఈ మనుషుని తిరిగి ఎట్లా సమకూర్చాలని తన భవిష్యత్ జ్ఞానం చేత మానవ ఆకారంతో ఈ లోకానికి దిగి వచ్చినాడు. వాక్కు అయిన దేవుడు శరీరం ధరించుకొని యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్యలోనికి వచ్చినాడు. ఈ భూమి మీద జీవించినాడు. 2024-25 సంవత్సరాల క్రితమే క్రీస్తు ఈ లోకంలో పుట్టినాడు. ఆయన పుట్టి కల్వరి శిలువలో ప్రాణం ఇచ్చడం ద్వారా సర్వలోక మానవుల పాపము నుండి విడిపించి వారికి నిత్య జీవం ఇవ్వాలనుకున్నాడు. ఈ నిత్య జీవము ఎట్లా వస్తుంది అంటే, నిత్య జీవం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కానీ నిత్య జీవం ఎట్లా వస్తుందంటే, బైబిల్ చెప్పే మాట, యేసు ప్రభు సెలవిచ్చే మాట ఏంటంటే సత్క్రియ అని ఉన్నది. భూమి మీద సత్క్రియ అంటే ఏంది? యేసు క్రీస్తు ప్రభువును అనుసరించడమే సత్క్రియ. యేసు ప్రభు లాగా, యేసు ప్రభు వలె మాట్లాడడం, జీవించడమే సత్క్రియ. ఇంకొకటి లేదు. అది గుర్తుపెట్టుకొని మనం బతకాలి. రెండోది ఏంటంటే, సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను అని ఉంటుంది. మహిమ అసలు ఎవరు పొందాలి? యెషయా 43:7 ప్రకారం నా మహిమ నిమిత్తం అంటే ఆయనకు ఒక మహిమ ఉంది. ఆయన మహిమ కొరకు మనం ఉన్నాము అనే విషయం మర్చిపోవద్దు. మనం చాలాసార్లు ఏమనుకోవడం అంటే, నేను పుట్టినంటే నా ఇష్టం, నా కొరకు, లేకుంటే నా పిల్లల కొరకు, నా కుటుంబం, ఇది కాదు. ఆయన ఏమంటున్నాడంటే, మనం ఏం చేసినా ఆయనకు మహిమ రావాలి. మనం కూర్చున్నా, మాట్లాడినా, నడిచినా, ఇంకేం చేసినా దాని వలన యేసు ప్రభు నామానికి మహిమ రావాలి అని కోరుతున్నాడు. ఇంకోటి మహిమను ఘనతను అంటున్నాడు. ఈ ఘనత ఎవరు? ఘనమైన వారు ఎవరు? యెషయా గ్రంథంలో రాయబడుతుంది 57, 15, 16, 17 వచనాల్లో మహాగణుడు, మహోన్నతుడు, ఆయన మాత్రమే మహాగణుడు, ఇంకొకరు కాదు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మాట తప్పేటోళ్ళే, ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా మోసపోయిన వాళ్ళే, మోసం చేసేటోళ్ళే, చేయడానికి సిద్ధపడేటోళ్ళే. యేసు ప్రభు మాత్రమే ఘనత పొందేటోడు, మహాఘనత గలవాడు. ఆయన ఘనత మనం అనుసరించినాడు. ఆయన ఘనత తెచ్చేటట్టు జీవించాలి. మూడవది అక్షయతను వెదుకువారికి అంటున్నాడు. అక్షయత అంటే, క్షయత అంటే ఏంది? నశించిపోయేదాన్ని వెతుకొద్దు అంటున్నాడు. ఈ భూమి మీద ఉన్నది ఏంది? శరీరాశ, నిద్రాశ, జీవడంబం, ఇవన్నీ నశించిపోతాయి. క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేరు అని పేతురు పత్రికలు రాయబడ్డది. మీరు అక్షయమైన బీజం నుండి, అంటే దేవుని యొక్క యేసుక్రీస్తు రక్తం వలన అక్షయమైన బీజం నుండి మీరు పుట్టినవారు అంటున్నాడు. అక్షయత యేసు ప్రభులోనే ఉంది. ఈ భూమి మీద ఉన్నంతా నష్టపోతుంది. కేవలం యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు సంఘం మాత్రమే, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన జనం మాత్రమే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహింపబడ్డాడు మనకు. ప్రియమైన సోదరుడా, సోదరి, ఉదయకాలం అట్లాంటి వాళ్ళకే నిత్య జీవం కావాలంటే ఆయన కోరుకునే మన జీవితంలో ఉంచుకుందాం. ఆయన మేము కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు.
నిజమే, మేము నిత్య జీవం జీవించాలని కోరినావు. తప్పైన ఆదామును బట్టి నష్టంలోనికి పోయినాం, మరణంలోనికి వెళ్ళినాం, దాస్యంలోనికి వెళ్ళినాం. అయితే యేసుక్రీస్తులో మనం జీవింపజేయుటకు ఈ లోకానికి శరీరాదిగా వచ్చి కలవరిశిలో ప్రాణం పెట్టడం వలన నిత్య జీవంలోనికి అడుగుపెట్టినాం. ఆ నిత్య జీవ సంబంధమైనవి మేము కలిగి చేపట్టుటకు నీ ఆత్మసాయము, నీ వాక్యం చేత, సంఘం చేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.